माता की, भारत माता की। సార్వభౌమునిగా పూల కుంభముల స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే కాదు కదా, కనీసం సొంత తల్లిని కూడా చూసే భాగ్యం లేదు కొంతమందికి. దేశం మారాలి, దేశం మారాలి, దేశం మారాలి. దేశం అంటే ఏంటి? మనము మారాలి, మనుషులు మారాలి, నేను మారాలి, మీరు మారాలి. ఎప్పుడైతే మనం మారుతామో దేశాన్ని ప్రత్యేకంగా మార్చాల్సిన అవసరం ఉండదు. అది మారిపోయింది ఎప్పుడైతే మనం మారిపోతాం. ఇప్పుడు చూసుకోండి ఏముంది ఈ సమాజంలో. ముస్లిం అంటే హిందూ పడదు, హిందూ అంటే ముస్లిం పడదు, ముస్లిం అంటే క్రిస్టియన్ పడదు, క్రిస్టియన్ అంటే హిందూ ముస్లింకి పడదు. ఇలాంటి దేశం మారుతుందా? ఒక ఇంట్లో అన్నదమ్ముడు కూడా సరిగ్గా లేకపోతున్నారు, కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి దేశం మారుతుందా? లేదు. మన ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు వస్తే మనలో మార్పు వస్తుంది. ఫస్ట్ మన ఆలోచన మారాలి. ఆలోచన మారితే మనం మారుతాం. ఎప్పుడైతే మనం మారుతామో మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మారుతారన్నమాట. ప్రపంచంలో ఫస్ట్ మారాల్సింది ఎవరు? మనమా? మనం మారాలి ఫస్ట్ కాదు. ఎవరు మారాలి? ఫస్ట్ నేను మారాలి. నేను మారితే నా చుట్టూ ఉండే నలుగురు మారుతారు. ఆ నలుగురు చూసి 400 మంది మారుతారు. అలా అలా దేశం అభివృద్ధి చెందాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన దేశం డెవలపింగ్ కంట్రీ అనడానికి కూడా మాట రావట్లేదు. చాలా పేదరికంలో ఉంది. ఇప్పుడు జపాన్ కానీ అమెరికా కానీ ఎంతో పెద్ద కోటీశ్వర స్థాయిలో ఉన్నాయన్నమాట దేశాలు. కరెక్టే కదా? కానీ మన దేశం ఎలా ఉంది? అభివృద్ధి చెందుతూ ఉందనడానికి కూడా నో రావట్లేదు. సో మార్పు రావాలి. ప్రతి ఒక్క మనిషి మార్పు రావాలన్నమాట. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. అందుకే కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే రెండు పాటించు, ఆల్మోస్ట్ బాగుపడతావు. 1. నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్గా చూసుకో. నిన్ను వదిలి ఎవరు వెళ్ళినా డోంట్ కేర్గా ఉండు, సెట్ అయిపోతాయి. సాధ్యమైనంత వరకు ఎదుటి వారిని మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది. ఎదుగుదల కనబడలేదనే బాధ వద్దు. మహావృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది. ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం భగవంతునికే వదిలేయి. అమ్మ ఒక్కతే 10 మంది పిల్లలనైనా చూసుకుంటుంది. నాన్న ఒక్కడే ఎంతమంది బాధ్యతలైనా మోస్తాడు. కానీ ఇంతమంది పిల్లలు ఒక్క నాన్నను ఒక్క అమ్మను చూసుకోలేకపోతున్నాం. ఎందుకో? చిన్నప్పుడు మనం బాగా చదవాలని, ఇంకాస్త ప్రపంచం తెలియాలని వాళ్ళు మనల్ని హాస్టల్లో వేస్తారు. ఆ చదువు ఎక్కువయ్యో లేక ప్రపంచం కాస్త ఎక్కువ తెలుసో మన అమ్మా నాన్నలను ముసలి వయస్సులో వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నాం. అక్కడ నువ్వు వేలకు వేలు కట్టొచ్చు, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, కానీ అది వాళ్ళ ఇల్లు కాదు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధలు భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని కోరుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనది. టీ అమ్ముకునే మోదీ పీఎం అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? 10th ఫెయిల్ అయిన సచిన్ బెస్ట్ క్రికెటర్గా మారినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? ఒంటరిగా ఉన్నప్పుడల్లా మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి, నా వల్ల ఎందుకు కాదు అని. చదువు రాని జాదవ్ 1360 ఎకరాల చెట్లు నాటి పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పుడు మన వల్ల ఎందుకు కాదు? నా భార్య చనిపోయింది, మరెవ్వరూ చనిపోకూడదు అని కొండను చీల్చి రోడ్డు వేయించిన దశరథ్ మాంజీ వల్ల అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? 2 కాళ్ళు 2 చేతులు లేని నిక్ విజిసిక్ బెస్ట్ మోటివేటర్గా మారినప్పుడు మన వల్ల ఎందుకు కాదు? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవారికి ఏడ్చే రోజు, ఏడ్చేవారికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపికగా ఉండాలి, అంతే. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తుల్లో అంతస్తుల్లో ఉండదు, ఆలోచనల్లో ఆచరణలో మాత్రమే ఉంటుంది. విధి రాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనిలో ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. చెడు పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. దేనికోసం కూడా
ఎక్కువగా ఆరాటపడవద్దు. మన తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది, కానీ ప్రయత్నం మాత్రం ఆపవద్దు. ఇది అక్షర సత్యం. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. కారణం ఒక్కటే, వాడికి నటించడం రాదు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని గురించి ఆలోచించకండి. మనల్ని చులకనగా చూసే వారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. జీవితంలో మనం చేసే తప్పులను గమనించేది ఇద్దరే, ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేదు, అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. హేళన చేసి నవ్వే వాళ్ళని నవ్వని, మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చేయని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి నచ్చకపోయినా భగవంతుడొక్కడికి నచ్చితే చాలు. సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే, పేదరికానికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. చాలామంది తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతారు. మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, వాళ్ళు మన కోసం ఏం కోల్పోయారని. తిన్నది కడుపులో ఉండదు, కానీ అన్నది మాత్రం మనస్సులో ఉంటుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబాలు దాగి ఉన్న సముద్రం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బతికిన వారిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఎవ్వరూ ఉండరు. నిర్ణయం ఏదైనా ఆలోచించి తీసుకుంటే ఫలితం గొప్పగా ఉంటుంది. అదే నిర్ణయం ఆవేశంతో తీసుకుంటే ఫలితం భారంగా ఉంటుంది. మనిషి ఎంతటి మేధావి అయినా రేపు ఏమిటో తెలియని అజ్ఞానే. ఈ సమాజంలో బతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేకపోతే తొక్కేస్తారు. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. ఊరంతా శత్రువులు ఉన్నా పర్లేదు, కానీ ఇంట్లో మాత్రం శత్రువులు ఉండకూడదు. మనశ్శాంతి ఉండదు. మనం బతికి ఉండంగా మన తల్లిదండ్రులు వీధుల పాలు అయితే మనం బ్రతికి ఉన్నా చచ్చినట్టే. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు. చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకుని మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్సుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలు మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చుకోలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కని పెంచడం వరకే కన్నవాళ్ల బాధ్యత, కాపాడడం వరకే ఆ దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం అది నీ బాధ్యత. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. ఒకరి జీవితం గురించి విమర్శలు చేసే ముందు నీ గురించి నీవు ఆలోచించుకో. ఎదుటి వ్యక్తిపై నువ్వు చూపించే కోపం నీలో ఉన్న రాక్షసత్వాన్ని బయటపెడుతుంది. విజయం ఒక రోజుతో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే
జీవితం తలవంచుతుంది. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలోని నీళ్ల లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా మనోధైర్యంగా ఉండడమే. కనిపించే మనిషిని, కని పెంచిన తల్లిదండ్రులను మోసం చేస్తూ కనిపించని దేవుడికి పూజలు చేసినంత మాత్రాన మంచి వాళ్ళమైపోము. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన చేతుల్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుడు అనేవాడు పైన ఉంటాడు, తప్పక అందరినీ గమనిస్తూనే ఉంటాడు. ఒకరిని తొక్కి ఎదగడం, ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అంతకంటే రెట్టింపు బాధను నువ్వు ముందు అనుభవించాల్సి వస్తుంది. మనం ఆనందం పొందడంలో కన్నా ఇతరులకు ఆనందాన్ని పంచడంలోనే ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా సమస్య కాదు, ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. మాటకు విలువ లేనప్పుడు మౌనం, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏమి చేసినా మన విలువ తెలియదు. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని మానసికంగా చంపేలా ఉండకూడదు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కొందరే చేయూతలిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూత ఇచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే మనిషి విలువ ఉండదు. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాల పాఠాలే కష్టసుఖం. మంచి హృదయం మరియు మంచి స్వభావం రెండు వేర్వేరు సమస్యలు. మంచి హృదయం అనేక సంబంధాలను గెలుచుకోగలదు మరియు మంచి స్వభావం అన్ని హృదయాలను గెలుచుకోగలదు. జీవితంలో విజయాలు పొందాలంటే కొన్ని రిస్క్లు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి ఆ మనిషి అజ్ఞానిగా మారిపోతాడు. ఎండకు ఎండి, వానకు తడిచి, చలిలో వణుకుతూ రోగాలొచ్చినా నొప్పులొచ్చినా రాత్రనక పగలనక రైతులు పడే కష్టం వెలకట్టలేనిది. సాధారణ జీవితమే సంతోషకరమైన జీవితం. తండ్రికి కూతురు మీద ఎంత కోపమున్నా ప్రేమగా పెంచుకుంటాడు, ఎందుకంటే అత్తారింట్లో ప్రేమలే పంచాలి కాబట్టి. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమున్నా తిడుతూనే పెంచుతుంటాడు, ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు. తనకంటూ ఒక జీవితం ఉందని తనకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక స్త్రీ మాత్రమే. మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డాయని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేం. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. చేసేది మట్టితోటి, పూజించేది పూలు ఆకులతోటి, నిమజ్జనం జరిగేది నిర్మలమైన నీటితోటి. అందుకే గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి. మనసు మంచిగా ఉన్నప్పుడే మనం ఏమైనా సాధించగలం. అందుకే ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండండి. నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సహాయం చేయడు. సాయం చేసేవాడు దేవుడు, చేసిన సాయమే దైవం. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లు ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లు ఉండు. అదే మనిషి మనుగడకు రహస్యం. సంపద కంటే చదువు గొప్పది, ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాల్సి వస్తుంది, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం. మనం కోతుల ముందు అరటి పండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటి పండ్లు తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నాడు,
కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం వంటిది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు. సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారు మనిషికి నిజమైన బంధువు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. నీ తల్లి నువ్వు పుట్టినప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నువ్వు పుట్టినందుకు ఏడ్చే పరిస్థితి ఎప్పుడూ రానివ్వకు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లు ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లు ఉండు. అదే మనిషి మనుగడకు రహస్యం. నలుగురికి మంచి జరుగుతుంది అంటే మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పు లేదు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఈ పిల్లల నృత్యం ద్వారా తెలుసుకున్నాం కదా, వాళ్ళకి ఇంకొకసారి అభినందిద్దామా? Yes.